నువ్వు తినే తిండి కెమికల్, నువ్వు పండించే పంట అంతా కెమికల్, తాగే నీరు కెమికల్, పీల్చే గాలి పొల్యూటెడ్. మా అమ్మ, మన అయ్య, మన తాత, ముత్తాత ఎంతో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ వాడుకుంటే, ఎంతో ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడితే వాళ్ళకే చక్కగా ఆరోగ్యం లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి కెమికల్ తింటివి, తాగుతీవి, పీల్చింది, మరి నీకు ఎన్ని రోగాలు రావాలో ఒకసారి ఆలోచించు. మనం సంపాదించిన ఉరికి 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 20 ఏళ్ళు చదివి 20 ఏళ్ళు సంపాదిస్తే అవి హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు. నువ్వు హాస్పిటల్ మెట్లేక కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది జనాలకు తెలియదు. ప్రోడక్ట్లు వాడుకుంటే ఫ్యూచర్ లో క్యాన్సర్ రాకుండా, పక్షవాతం రాకుండా, బీపీ రాకుండా, గుండెపోటు రాకుండా, నువ్వు ఏ ప్రాబ్లం చూసి భయపడతావో ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఇందులో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్లు ఉన్నాయి. నీ బాడీలో ఉన్నటువంటి విషయాన్ని మొత్తం బయటకు తీయడానికి కూడా డిటాక్సిఫికేషన్ సంబంధించినటువంటి ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి. కెమికల్స్ అంతా బయటకి ఇచ్చేది ఉంది. తర్వాత మనకు కావాల్సినటువంటి పోషకాలు ఇవ్వడానికి ఇందులో ఉన్నటువంటి సప్లిమెంట్లు ఉన్నాయి. ఇవి వాడుకుంటే మనం హాస్పిటల్ మెట్లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జనాలు తెలుసా ఈ విషయం? తెలియదు. తెలియక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు, హాస్పిటల్ అమ్ముకుంటా ఉన్నారు, అదే విధంగా ఆపరేషన్ చేసుకుంటా ఉన్నారు. మరి ఈ విషయం తెలుసుకుంటే లక్షల రూపాయలు కాపాడుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఆస్తులు కాపాడుకోవచ్చు. జనాలకు తెలియదు తెలియదు తెలియదు. తెలియక నో చెప్తా ఉన్నారు. ఆరోగ్యం ఇంపార్టెంటా కాదా? మాట్లాడండి. నిద్రపోవద్దు. ఆరోగ్యం ఇంపార్టెంటా కాదా? అవునా కాదా? ₹1 బిల్డింగ్ ఇంపార్టెంటా? ఆరోగ్యం ఇంపార్టెంటా? 10 లక్షల కారు ఇంపార్టెంటా? ఆరోగ్యం ఇంపార్టెంటా? ₹1,00,000 ఫోన్, ₹1,00,000 టీవీ, ₹1,00,000 మొబైల్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఇంపార్టెంటా? ఆరోగ్యం ఇంపార్టెంటా? మరి ఇంత మంచి ఆరోగ్యం ఉంది, జనాలకు తెలియక మస్తు చూసినాం అంటున్నాను. పెద్ద ఖర్చు ఏమన్నా ఉందా ఇక్కడ? ఏం లేదు. అంత పెద్ద ఖర్చు కూడా ఏం లేదు. కానీ జనాలకు తెలియక మస్తు చూసినాం అంటున్నారు. ఇంకొక వాల్యూ పాయింట్ ఉంది. ఇందులో జస్ట్ 1 year 2 years కష్టపడితే, ఇందులో 1 year 2 years కష్టపడితే మనకు టీం వస్తుంది. టీం ద్వారా 1,00,000 వస్తుంది. ఈ 1,00,000 రావడం వల్ల బయట నువ్వు ₹1,00,000 మనిషి అయితే చేస్తుంది, శాతం అయితేనే ఉంటేనే వస్తుంది. అదే బెస్ట్ గా నువ్వు ₹1,00,000 మనిషి అయితే నువ్వు చేసినా చేయకున్నా, శాతనైనా శాత కాకున్నా, ఉన్నా లేకున్నా నీ నామినికి 1,00,000 వస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రోడక్ట్లు వాడుకొని మొత్తం బాడీంత ఖరాబ్ చేసుకొని రోడ్ల మీద తిరుగుతా ఉన్నాము. ఎక్కడ మాయమైతామో ఎవరికి తెలియదు. నువ్వు జాబ్ 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 వ్యవసాయం 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 కూలి 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 అని ఎమ్మడి పడుతున్నావు. నువ్వు చేసినప్పుడు మాత్రమే వస్తుంది, నీకు సాధనైనప్పుడు మాత్రమే వస్తుంది, నువ్వు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. మరి లేనప్పుడు ఏంటి నీ సంగతి? సాధన కానప్పుడు ఏంటిది? నువ్వు చెయ్యనప్పుడు ఏంటిది? ఒకసారి ఆలోచించు. జస్ట్ 1 year 2 years కష్టపడితే 1,00,000 వస్తుంది. అది నువ్వు చేసినా చేయకున్నా, సాధనైనా సాధ కాకుండా, ఉన్నా లేకపోయినా నీ తర్వాత తరానికి ఇన్కమ్ వస్తుంది. నీ తర్వాత తరం సేవ్ చేస్తారు. ఈ విషయం జనాలు తెలుసా? తెలియక జనాలు మాట్లాడుతున్నారు. అర్థం చేసుకొని తెలుసుకున్నాను నేను, విన్నాను నేను, చూసింది నేను. ఇన్ని విని చూసి తెలుసుకొని ఎవరు నడుపుతున్నాం ఆ ఇంటి పక్కలంటే విననాయన్ని, చూడనాయన్ని, తెలుసుకోనాయన్ని. ఈయన పోయి వెస్టిజ్ ఎలా ఉంటుంది అని అడిగితే ఆయన ఏమంటాడు అంటే మస్తు చూసినమే అంటాడు. వినోళ్ళు, చూడనోళ్ళు, సాధ కానోళ్ళు 10 రోజులు 15 రోజులు చేసినాడు మస్తు చూసినాం అంటున్నారు తప్ప ఒక్కసారి ఆలోచించాడు సార్. 1 year 2 years 1,00,000 అనేది ఆసమాసి కాదు. ₹1,00,000 అపార్చన అనేది ఆసమాసి కాదు. జనాలకు తెలియదు. తెలియక మాట్లాడుతూ అర్థం చేసుకొని అక్కడ నుంచి చాలా సీరియస్ గా నా అప్లైన్ సపోర్ట్ తీసుకొని సీరియస్ గా పని చేసుకుంటూ పోయినా అట్లా 60, 70, 80 మంది చెప్తే ఒక 2 కనెక్ట్ అయ్యారు. ఎంతమంది సార్? 2 నేను చెప్తే కనెక్ట్ కాలే. మళ్ళీ తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చొని
పెడితేనే వాళ్ళకి ఏదో అర్థమైంది, కొంచెం కొంచెం అర్థమైపోయింది. వాళ్ళని ఒక 10-15 మీటింగ్లో తీసుకొస్తే ఇలా బెస్ట్లో డబ్బు ఉందని, ఆరోగ్యం ఉందని పట్టుకున్నారు ఆ ఇద్దరు. మళ్ళీ అదేవిధంగా ఇంకో 30-40-50 మంది చెప్తే ఇంకో ఇద్దరు కనెక్ట్ అయ్యారు. మొత్తం ఒక 3-4 నెలలు కష్టపడితే ఒక 4 వచ్చారు. నాకు ఎంతమంది సార్? 4 సార్. ఈ బిజినెస్ కి లక్షల మంది అవసరం లేదు, పని చేసేవాళ్ళు మాత్రమే, పన్నుకునేటోళ్ళు కాదు. మనకు గుడ్ మార్నింగ్. పెద్ద మనుషులు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. 4 వచ్చేంత వరకు బిజినెస్, 4 వచ్చేంత వరకు దుమ్ము ఉంటుంది బిజినెస్. నేను 4 రావడానికి కష్టపడ్డా, కానీ 4 నుంచి 1,00,000 మందిని చేయడానికి పెద్ద కష్టపడలే. ఇప్పుడు నా టీం వచ్చేసి 1,00,000. గుడ్ మార్నింగ్. 1,00,000 మందిని క్రియేట్ చేయడానికి బాధపడలేదు, కానీ 4 క్రియేట్ చేయడానికి బాధపడ్డా. ఈ 4 వచ్చిన తర్వాత బిజినెస్ చాలా ఈజీ. ఈ 4 రావడానికి నువ్వు కష్టపడాలంటున్నా. ఈ 4 రావడానికి టైం తీసుకో. 3 నెలలు తీసుకుంటావా, 6 నెలలు తీసుకుంటావా, 1 year తీసుకుంటావా, 2 years తీసుకుంటావా, ఎంతగానో తీసుకో. ఈ 2 సంవత్సరాల తర్వాత 4 రారా? వస్తారా? 2 సంవత్సరాలు కూడా 4 రాకపోతే నీతో కాదు, ఏది కూడా నీతో ఏది కాదు. పెద్ద మనుషులు చెప్పారు మాట, ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. 4 సంపాదించుకో, 4 రాళ్ళు ఎన్నికేసుకోవాలి. సిస్టమ్ అదే చెప్తుంది. 4 సంపాదించుకో, 4 రాళ్ళు ఎన్నికేసుకోవాలి. ఈ 4తోనే బిజినెస్ బిల్డప్ చేసిన. ఈ 4 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు టీం పెరుగుతుంది, కొంచెం కొంచెం బిజినెస్ పెరుగుతుంది. అలా చేసుకుంటూ పోతుంటే 3,000 వచ్చింది, 6,000 వచ్చింది. అలా చేసుకుంటూ పోతే జస్ట్ 6 నెలల 6,000 వచ్చింది. ఇప్పుడు పరిస్థితి లేవు అట్లా. మేము ఒక రోజు మేము ఈ ఏరియా అంతా తిరిగిన వాళ్ళమే. జస్ట్ 3 ఏళ్ల క్రితమే తిరిగిన వాళ్ళం. మేము తిరిగినప్పుడు ఈ ఏరియా రోడ్లు కాదు, మామూలు మట్టి రోడ్డు కూడా లేకుండా ఏరియాలల్లా మేము తిరిగినప్పుడు మట్టి రోడ్లు కూడా చక్కగా లేవు. ఇప్పుడు డాంబర్ రోడ్లు వచ్చినాయి. అప్పుడు 6 నెలలు పట్టింది 6,000 కొట్టడానికి. ఇప్పుడు 6 నెలల 60,000 కూడా కొట్టారు ఉన్నారు ఇలా. డాంబర్ రోడ్లు వచ్చినాయి ఇప్పుడు అంతా. అప్పుడు లేదు పరిస్థితి. సో కానీ పెద్ద ఇన్కమ్ కోసం రాలే, ఇంత మంచి ప్రొడక్ట్ ఉన్నాయి కాబట్టి, ఆరోగ్యం వస్తుంది కాబట్టి మనకు 45,000 వస్తున్నాయి. ఈ 45,000కు ఒక 10-15,000 వస్తాయి. బిందాస్ లైఫ్ చాలా బిందాస్ ఉంటుంది. ఎందుకంటే రూమ్ రెంట్కి ఇబ్బంది అవుతుంది, పిల్లల ఖర్చులకు, కూరగాయలకు, పెట్రోల్కు ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. ఒక 10-15,000 వస్తే చాలు ఆలోచనతో వెస్టిజ్కి వచ్చినా కానీ 1,00,000 సంపాదించాలని ఆలోచనతో రాలే. కానీ 7 నెలలే 20 దాటింది, 4 నెలలే జస్ట్ 14 నెలల్లోనే 69,000 తీసుకున్నా. 69,000 రాగానే ఒకసారి ఆలోచన చేసిన. ఏం ఆలోచన చేసినా, నాది 23 ఏళ్ళ చదువు, 4 ఏళ్ళ ప్రిపరేషన్, 7.5 సంవత్సరాల సర్వీస్. ఇన్ని సంవత్సరాలు కష్టపడితే 45,000. కానీ జస్ట్ 14 నెలలు పొద్దుగాల సాయంత్రం రోజుకు ఒక 3-4 గంటలు మాత్రమే పనిచేస్తే 14 నెలల పార్ట్ టైం గా 69,000 తీసుకున్న తర్వాత పార్ట్ టైం గా పనిచేస్తేనే 69,000 వస్తే, ఫుల్ టైం గా పనిచేస్తే ఎంత వస్తుంది? గుడ్ మార్నింగ్. క్యాలిక్యులేషన్స్. జస్ట్ 3-4 గంటలు పని చేస్తేనే 69,000 వచ్చినాయి. మరి 6 గంటలు 7 గంటలు పని చేస్తే ఎంత వస్తుంది ఆలోచన వచ్చి గవర్నమెంట్ జాబ్ అడ్డం వచ్చింది. ఇమీడియట్ గా ఆ గవర్నమెంట్ జాబ్ కంప్లీట్ గా వదిలేసుకొని వెస్టింగ్ బిజినెస్ ని చాలా సీరియస్ గా ఫుల్ టైం గా 3 నెలలు కష్టపడితే నా ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 1,00,000 వచ్చింది. ఎంత సార్? 17 నెలలుగా 1,00,000 రూపాయలు తీసుకునే ప్లాట్ఫామ్ మీద గవర్నమెంట్ జాబ్ లా 7.5 చేసినా 45 వచ్చింది. ఇంకో 7.5 చేసినా 90,000 అవుతుండొచ్చు. ఇంకో 2 ఏళ్ళు పని చేస్తే 1,00,000 వస్తుండొచ్చు. దాదాపు 17 సంవత్సరాలకు 1,00,000 వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్ లా. మరి మీరే చెప్పాలి, 17 సంవత్సరాలకు 1,00,000 వచ్చే గవర్నమెంట్ జాబ్ లో పనిచేయాలా? 17 నెలలకే 1,00,000 వచ్చినటువంటి వెస్టిజ్ లో పనిచేయాలా? ఎక్కడ పనిచేయాలి? ఎక్కడ? 1,17 నెలల్లో